ఏడాది క్రితం కారు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరు ఆలూర్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన వార్మప్ గేమ్ లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్ లో పంత్ చాలా యాక్టివ్ గా కనిపించాడు. యాక్సిడెంట్ కు ముందులా కాకపోయినా మైదానంలో చురుగ్గా కలిగిదిరిగాడు. పంత్ ప్రస్తుత పరిస్థితి చూస్తే యాక్సిడెంట్ తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కొనసాగితే ఐపీఎల్ 17వ సీజన్ తో పంత్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పేందుకు రెడీగా ఉంది. అయితే పంత్ కేవలం బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతాడని తెలుస్తోంది. పంత్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డీసీ యాజమాన్యం అతన్ని వికెట్ కీపింగ్ కు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పంత్ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఎన్సీఏ నుండి క్లియరెన్స్ పొందిన తర్వాతే పంత్ ఐపీఎల్లో ఆడేందుకు లైన్ క్లియర్ అవుతుంది. పంత్ గైర్హాజరీలో గత ఐపీఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహించాడు.